ఈరోజు ఎవరైనా వండి పెట్టి తినమంటే కనీసం తిని ఆస్వాదించాలి కదా! మేము అది కూడా చేయమంటే ఇంకా జీవితంలో సంతోషం ఏముంది? ఇంక ఏం ఆస్వాదిస్తాము జీవితం యొక్క మాధుర్యాన్ని? ఇది అంతే. ఆయన జ్ఞానాన్ని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. ఇచ్చి ఆ ద్వంద్వ వైఖరి తీసేయండి అంటున్నాడు. క్రోధము, లోభము, అహంకార రాక్షసుని సంహరించండి అంటుండు. ఏ రకంగా సంహరించాలి? సంకల్పం అన్న బాణం. అదే మన సినిమాల్లో 2 బాణాలు వచ్చినట్టు చూపించి ఒక బాణం పడిపోతూ ఉంటది. ఇక్కడ జరుగుతున్న అంతర్యుద్ధంలో బాణాలు వేసేటప్పుడు మనకేమో క్రోధం అన్న బాణం వేయాలని ఉంటది. కానీ అసలు వేయాల్సిన బాణం శాంతి బాణం. సో ఆ సంఘర్షణ. సో ఎప్పుడైతే మనం నెగ్గాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం చేస్తే మాత్రం శాంతి బాణమే నెగ్గుతుంది. ఈ క్రోధం అన్న బాణం పడిపోతది. సో ఎవరి మీదైనా వేయాలనుకున్నప్పుడు కూడా శాంతి యొక్క బాణాన్ని వేసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే క్రోధం యొక్క బాణం పడిపోతుంది. చెయ్యాలే గాని సింపుల్. కానీ చేసేటప్పుడు మనకి ఇంతవరకు అలవాటు లేదు కాబట్టి కొంత డిస్కంఫర్ట్ అనిపించే అవకాశాలున్నాయి. కానీ ఇది తాత్కాలికము. శాశ్వతం కాదు, తాత్కాలికం. అంటే ఈరోజు మనకేదైనా అనారోగ్యం వచ్చినప్పుడు కొంత మందులేసుకోవడం చేయడం కొంత ఇబ్బంది అనిపిస్తది. కానీ ఆరోగ్యం వచ్చాక ఎంత అనిపిస్తది. కానీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంది మనమే కదా! సో ఈరోజు డాక్టర్ ఏం చేస్తున్నాడు? మన మంచి కోసం మనం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి టాబ్లెట్లు రాసిస్తున్నాడు. ఆ టాబ్లెట్లు తీసుకుని డాక్టరే ఇచ్చాడు కాబట్టి, ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆయనే వేసుకోవాలి అంటే జబ్బుంది ఎవరికి? మనకు కదా! సో ఇది అంతే. సో ఈ ద్వంద్వ వైఖరి ఎవరికుంది? పరధర్మంలో ఎవరున్నారు? సో మనమే కాబట్టి మందు కొంచెం చేదుగా ఉండొచ్చు కానీ ఆరోగ్యం వస్తది. సో ఈరోజు ఆ రకంగా బాణాలేసుకుని మనలో ఉన్న ద్వంద్వ వైఖరిని తీసేయాలి, చెయ్యాలి, ఆత్మబలాన్ని ఉపయోగించంటే అలవాటు లేని పని కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించొచ్చు. సంతోషంగా చేస్తే మాత్రం చేసేయొచ్చు. కానీ ప్రయత్నం అన్నది ఉండదు. సో కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దేహాభిమాని ఆత్మకి ఈ దేహంలో బాల్య వార్ధక్యాలు క్రమంగా కలుగుతున్న ఆత్మకి ఎటువంటి మార్పు కలగడం లేదు. సో కరెక్ట్ గా మనం ఆత్మ అన్న స్థితిలో ఉండాలే గాని వృద్ధాప్యం అన్నది కూడా రాదు. అందుకే దేవతలు నిత్య యవ్వనులు అంటారు. సో దేవతలు అంటే ఎవరు? ఇక్కడ దైవీ గుణాలు ఉన్నవాళ్ళు. సో భగవద్గీత మానవత్వం గురించి చెప్పట్లేదు, దైవత్వం గురించి చెప్తోంది. మానవులుగా బ్రతకండి అనట్లేదు, దైవత్వం తోటి దేవతలుగా బతకండి అంటున్నారు. సో దేవతలుగా బతకడం అంటే స్వధర్మంలో ఉంటాము, ఇస్తూ ఉంటాం. సో మన స్వధర్మంలో ఉండి మనలో ఉన్న శాంతిని, ప్రేమని, స్నేహాన్ని అందరితో పంచుకుంటాం అంతే. అవతల వాళ్ళు తీసుకుంటే ఇట్స్ ఓకే, తీసుకోకపోయినా పర్లేదు, వాళ్ళు తీసుకోవట్లేదు కదా అని మనం ఇవ్వడం మానేయొద్దు. మనం మన స్వధర్మంలోనే ఉండాలి. ఇది దేవతల లక్షణాలు. సో కాబట్టి ఇంకా మనం భగవద్గీతను గనక ప్రాక్టికల్ లైఫ్ లోకి తెస్తున్నామంటే పాజిటివ్, నెగిటివ్ అన్న పదాలు తీసుకుని బియాండ్ పాజిటివ్, నెగిటివ్ వెళ్ళిపోయి ఎలివేటెడ్ థాట్స్, శ్రేష్ఠ సంకల్పాలు. సో ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి.